యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూడండి. సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. చూడండి, ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుప్రభుల వారు శిలువ మీద కొట్టబడ్డారు, మరణించారు. దాని తర్వాత చివరి మాట అన్నారు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని. ఆ సమయం అయిపోయిన తర్వాత కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక సైనికుడు వచ్చి పక్కను, అంటే యేసుప్రభుల వారి యొక్క పక్కను బల్లెముతో పొడిచాడు. పొడవగానే రక్తము అదేవిధంగా నీరు రెండూ స్రవిస్తున్నాయి. ఈ ధ్యానాంశంలో ఈ రక్తం ఏంటి, ఈ నీరేంటి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రక్తము మానవుడి పాపపు రక్తము కాదు, దేవుడి యొక్క రక్తము. అదేవిధంగా నీరు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నీటి శాతం ఉంటుంది. మన యొక్క శరీరంలో రక్తము కూడా కొంత శాతం ఉండాలి, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా చాలా మనకి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఈ రక్తం ఎలాంటిదో మనం కరెక్ట్గా పరిశుద్ధాత్మ కృప వల్ల ధ్యానించుకుంటే దీనికి ఉన్న పేరు జీవ రక్తము, జీవ జలము, నీరు అనగా. కాబట్టి యాక్చువల్గా పరిశుద్ధమైన గ్రంథంలో మనందరికీ తెలుసు, సువార్తలలో ఆ దేవాతి దేవుడు మనకు చెప్పాడు, ఇదిగో నేను మీకు ఆత్మదాహాన్ని తీరుస్తాను అని. అలా ఆ మాటను చెప్పిన దేవుడు ఏమంటున్నాడంటే, జీవ జల నదులు మీ హృదయంలో ప్రవహించునుగాక అని శిష్యులతో అంటున్నాడు. జీవ జల నది అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. ఇదిగో జీవ జలం అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, యేసుప్రభుల వారి యొక్క పక్కటెముక నుంచి వస్తున్న దానికి. అదేవిధంగా జీవ రక్తము అనగా ఇదిగో యేసుప్రభుల వారు అమ్మ మరియ తల్లి ఒక గర్భంలో రక్త ముద్దగా ఏర్పడిన తర్వాతే ఈ భూలోకానికి వచ్చాడు. ఈ యొక్క జీవ రక్తము, ఈ జీవ జలం మనం ధ్యానించుకునేటప్పుడు జీవ జలం అనగానే ఇంకో అంశం కూడా మనకు గుర్తు రావాలండి. అదేంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసుప్రభుల వారు అంటారు, నీవు నా దగ్గరికి వస్తే నీకు దప్పిక ఉండదు, ఇదిగో నేను జీవజల నదుల్ని, జీవ జలాన్ని నీకు ఇస్తాను అని. జీవ జల నదిని, పరిశుద్ధాత్మను సమరయ స్త్రీకి దేవుడు ఇచ్చేశాడు అదే సమయంలో. కానీ తనకి అర్థం కాలేదు. కానీ ఈ ప్రపంచానికి అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకు? అక్కడికి కుండ తీసుకొని ఆ బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి వచ్చిన ఆ సమరయ స్త్రీకి సికారు పట్టణం నుంచి వచ్చింది. అక్కడ కుండని విడిచిపెట్టింది. మధ్యాహ్నం 12 గంటలకి కుండని విడిచిపెట్టేసి ఈ యొక్క శారీరక వ్యామోహాలను, ఈ లోక ఆలోచనలను, ఈ లోక వాంఛలను, ఆ యొక్క అవసరతలను అక్కడ విడిచిపెట్టేసి ఇదిగో సికారు ప్రాంతానికి, పట్టణానికి మరలా చేరుకుంది. ఆ 12 గంటల సమయంలో చేరుకొని ఇదిగో నాతో మాట్లాడుతున్న ఒక గొప్ప అతను ఇదిగో నా గురించి అన్ని విషయాలు చెప్తున్నాడు, మీరు వచ్చి చూడండి, మెస్సయ్యనేమో క్రీస్తేమో అని ప్రకటిస్తూ తిరుగుతుంది ఆ యొక్క స్త్రీ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు తనలోకి, జీవ జలాన్ని ఆల్రెడీ పొందుకుంది. అందుకే ఈ లోక జలమైన కుండను అక్కడ విడిచిపెట్టి ఒక సింబల్గా, ఒక చిహ్నముగా ఆ దేవాతి దేవుడు మనకి ఆ పరమ రహస్యాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. మరి మనలో పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామా? 2 వారాల ముందే మనం పరిశుద్ధాత్మ పండుగను, పవిత్రాత్మ రాకడను కొనియాడి ఉన్నాము. మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా దేవుడు మరలా అదొకసారి గుర్తు చేస్తూ, జీవ జలము, ఇక్కడ నీరు అనగా పరిశుద్ధాత్మ దేవుడు, రక్తము అనగా జీవ రక్తము. అయితే ఈ 2 అంశాలు మనకి ఇంకా కరెక్ట్గా అర్థం కావాలంటే అండి, మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే, మొట్టమొదటి ఆదాము నుండి ఏవ వచ్చింది. అవునా? ఎలా వచ్చింది? ఆదామును నిద్రపుచ్చాడు దేవుడు, ఏవను తన పక్కటెముక నుంచి తీసుకొని చేస్తూ ఉన్నాడు. తన పక్క నుంచే వచ్చింది ఏవ. అంటే ఇక్కడ ఆదాము, 2వ ఆదాము యేసుప్రభుల వారు. తన పక్క నుంచి వచ్చిన ఏవకి పోల్చి చూస్తే ఏవ అనగా స్త్రీ, స్త్రీ అనగా శ్రీ సభ. యేసుప్రభుల వారి పక్కటెముక నుంచి ఏమొచ్చిందంటే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ సంఘము పుట్టింది. అందుకే పవిత్రాత్మ రాకడ రోజున మనం కథోలిక శ్రీ సభ పుట్టింది అని మనము ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి యేసుప్రభుల వారి యొక్క దేహము నుండే మనం పుట్టాము. ఈ సంఘం మొత్తము, ఈ ప్రపంచం మొత్తము, క్రైస్తవులందరూ కూడా యేసుప్రభుల వారి యొక్క రక్తము నుండి, జీవ జలము నుండి పుట్టారు.
ఇది సంఘం అంటే. అంతేకాని మానవ మాతృలు ఏర్పరిచిన వర్గాలు సంఘము అని అనబడదు. అందుకే స్త్రీ అనగా యేసుప్రభుల వారికి సంఘము, భార్య అని అర్థము. మన కనతలైన కథోలిక శ్రీసభ క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1322 నుండి 14-19 పారాగ్రాఫ్లలో దేవుడి యొక్క జీవ రక్తము, జీవ జలము గురించి, అదేవిధంగా మరియతల్లి మదర్ ఆఫ్ చర్చ్ అంటే మరియతల్లి శ్రీసభకి తల్లి అని, యేసుప్రభుల వారు శ్రీసభకి శిరస్సు అని ప్రకటించడం గురించి ఈ యొక్క పారాగ్రాఫ్లలో ఉందండి. మీరు ఒకవేళ కథోలిక సత్యోపదేశాన్ని చదివేవారైతే అందులోకి వెళ్ళి చూడండి. మనం కంప్లీట్గా అది ధ్యానించలేము ఇప్పుడు. కాబట్టి వాక్యం దగ్గరికి వస్తే ఈ జీవ జలము, ఈ జీవ రక్తము దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే యేసునాథుని దివ్య శరీర రక్తాల మహోత్సవ పండుగ సందర్భముగా ఈ 2వ భాగములో ఆ యొక్క అమూల్యమైన దేవుడి దేహము, రక్తము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియమైన బిడ్డ, అదేవిధంగా ఈ సమయంలో మనం అనుకుంటూ ఉండొచ్చు, జీవజలం గురించి దేవుడు చెప్తున్నాడు, జీవరక్తం గురించి చెప్తున్నాడు, మరి యేసునాథుని దివ్యమైన శరీరం అంటున్నాం కదా, ఇక్కడ జీవజలం లేదు కదా, రక్తం ఉంది కదా అని మనం అనుకుంటుండొచ్చండి. చూడండి, ఇక్కడ 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యేసుప్రభుల వారిలోకి వచ్చి నివసించాడు, అవునా? పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లిని గొప్ప తల్లిగా ఎన్నుకొని యేసుప్రభుల వారు పుట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన మీదకి వేయించేసి వచ్చాడు, తన యొక్క దేహంలోకి దిగొచ్చాడు. యేసుప్రభుల వారి యొక్క దేహంలోకి దిగొచ్చిన తర్వాతే బప్తిస్మ యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నారు, ఇదిగో నేను పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమై ఉన్నాము, కదిలి వచ్చింది ఈ లోకానికి మెస్సయ్యా అని బప్తిస్మ యోహాను గారు పలకలేదా? యేసుప్రభుల వారు ఆ యొక్క యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందుకొని బయటికి రాగానే మళ్ళీ తండ్రి దేవుడు పరలోక రాజ్యము తెరవబడి ఇలా అంటున్నాడు, పరిశుద్ధాత్మ పౌర రూపంలో దిగొచ్చి ఇలా చెప్తూ ఉంది, సాక్ష్యం ఇస్తూ ఉంది, ఇదిగో నా ప్రియమైన కుమారుడు అని. ఆ కుమారుడికి దేహం ఉంది ప్రియమైన బిడ్డ, ఈ లోకంలోకి కదిలి వచ్చింది జీవ రక్తము, జీవ జలము, అదేవిధంగా ఒక రూపముతో వచ్చాడు. ఆ రూపం పేరే దేవుడి ప్రతిరూపం. ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు, అదేంటంటే మనకి మాంసము రక్తం ఉందా? మనుషులకి ఉంది. ఇది ఎలా వచ్చింది? అమ్మ నాన్న కలయిక ద్వారా వారి యొక్క ప్రేమకి ప్రతిరూపం మన యొక్క దేహము, మన యొక్క జీవితం. సేమ్ ఇదే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే పాపమే లేకుండా వచ్చాడు. తల్లిదండ్రుల కలయిక లేదు. దేవుడి ప్రణాళిక ఇక్కడ మరియ తల్లి యొక్క విధేయత. అందుకే ఆ దేవాతి దేవుడి యొక్క శరీరములో, రక్తములో, పరిశుద్ధమైన ఆత్మలో ఎలాంటి పాపము లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఆ అమ్మకి కృపని ఇచ్చాడు, ఎన్నుకున్నాడు. ఈ లోకానికి అమ్మ మరియ తల్లి ఇప్పటికీ కూడా, అమ్మ మరియ తల్లి చనిపోయి ఇన్ని వేల సంవత్సరాలైంది, యేసుప్రభుల వారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది, అయినప్పటికీ కూడా మరియ తల్లిని కథోలిక శ్రీసభకి తల్లి అని బోధిస్తూ ఉంది. యేసుప్రభుల వారు ఇదిగో శ్రీసభకి శిరస్సు అయి ఉన్నాడు అని మనకి చెప్తూ ఉన్నారు మన గురువులు. ఈ యొక్క శిరస్సు అయిన యేసుప్రభుల వారికి జన్మనిచ్చిన ఆ తల్లి, శరీర భాగస్థులమైన మనమందరము కథోలిక శ్రీసభలో అంటుకట్టబడిన మనమందరము, మరి ఈ దేహానికి కూడా మరియ తల్లి జన్మనివ్వాలి కదా. అందుకే ఆధ్యాత్మికమైన తల్లిగా ఆ దేవాతి దేవుడు మరియ తల్లిని ఈ ప్రపంచానికి, కథోలిక శ్రీసభకి ఒక తల్లిగా ఇచ్చేశాడు. అందుకే ఇదిగో తల్లి నీ కుమారుడు, ఇదిగో యోహాను నీ తల్లి అని యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. స్లీవలో మరణిస్తున్న యేసుప్రభుల వారు చెప్తున్న అమూల్యమైన మాటలలో 3వ పలుకు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకుంటూ అండి, దేవుడి యొక్క దివ్యమైన దేహము, దివ్యమైన రక్తము, అదేవిధంగా జీవ జలము గురించి కూడా మనము అవగాహన కలిగి జీవించాలి అని ఆ దేవాతి దేవుడి యొక్క అభిష్టము. అయితే ఇక్కడ వాక్యం చూడండి, మళ్ళొక్కసారి చదువుతాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనము. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు నిలయమని మీకు తెలియదా? కాబట్టి పవిత్రాత్మ, జీవజలం ఎక్కడో లేదు, మనలోనే నివసిస్తున్నాడు. అవర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. మన యొక్క దేహము దేవుడి యొక్క నిలయము, మన హృదయము పరిశుద్ధాత్మకు స్థలము. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకుంటే పాపము చేయడానికి మనము చాలాసార్లు ఆలోచిస్తాము. అందుకే
ప్రపంచం మొత్తము కూడా విచ్చురపోయేంత గొప్ప విషయం ఏంటంటే వ్యభిచారపు ఆ యొక్క పనిలో పాపములో పట్టుబడిన స్త్రీ మగ్దలా మరియమ్మ. అంత గొప్ప పాపికి ఆ దేవాతి దేవుడు పునరుత్థానుడైన తర్వాత సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత కనబడ్డాడు. అప్పటి వరకు 12 మంది అపోస్తులు ఉన్నారు, 500 మందికి పైగా శిష్యులు ఉన్నారు. వారెవ్వరికీ కనబడలేదు. ఈ లోక దృష్టిలో, ఈ పాపపు లోకంలో అతి పాపి, ఘోరమైన వ్యభిచారపు స్త్రీ అని ఈ లోకం మొత్తం హింసిస్తున్న మరియా మగ్దలేనమ్మకి ఆ దేవాతి దేవుడు కనబడ్డాడంటే మనము పాపాలు చేస్తాము మనుషులం. కానీ ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఇదిగో అమ్మ నువ్వు ఏడవకు అన్నాడు యేసుప్రభుల వారు ఆ యొక్క స్త్రీతో, మగ్దలా మరియమ్మతో. అదేవిధంగా మరలా పాపము చేయకు. ఇదండి పని. ఎవరైనా మొదలు పెడతారు కానీ ముగించే వాళ్ళు దేవుడికి కావాలి. పరిచర్య ఎవరైనా మొదలు పెడతాం కానీ కంప్లీట్గా మనము ఆ దేవాతి దేవుడిలో మహిమలో పాలి భాగస్థలం అయ్యేంత వరకు దేవుడి యొక్క ప్రేమను పరిచర్యను మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ స్త్రీ పాపమే చేయలేదు. అందుకే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఈ యొక్క మగ్దలా మరియమ్మ గారిని పునీతురాలిగా ప్రకటించింది. ఆమెను ఎవరు పిలుచుకున్నారు? పరిశుద్ధాత్మదేవుడు ఉపయోగించుకున్నాడు. జీవ జలానికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధాత్మదేవుడు అనగా. అదేవిధంగా మన యొక్క దేహాలు పరిశుద్ధాత్మకు ఆలయమని మనం తెలుసుకోవాలి ప్రియమైన బిడ్డ. అదేవిధంగా ఆ ఆత్మ, ఏ ఆత్మ? దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ, జీవజలం దేవునిచే ఒసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కాదు. మనము ఈ యొక్క ఆలోచనతో ఉన్నామేమో, నా శరీరం నా ఇష్టం, నేను ఎలా అన్నా బ్రతుకుతాను, ఎన్ని పాపాలన్నా చేస్తానని నువ్వు ఒకవేళ సమాధానం ఇస్తున్నామేమో దేవుడికి. ప్రియమైన బిడ్డ, దేవుడు అంటున్నాడు నీ శరీరము నీ దేహం నీ కానే కాదు. దేవుడు తన యొక్క శ్వాసని ఊదితే పుట్టావు, శ్వాస తిరిగి తీసుకున్నాడు అనుకో వెళ్ళిపోతావు. సింపుల్. దేవుడికి చాలా అతి సూక్ష్మమైన పని అండి ఇది. కాబట్టి 20వ వచనం చూడండి. ఏలయనా ఎందుకు మీరు చెందిన వారు కారో దేవుడు చెప్తున్నాడు. ఏలయనా ఆయన వెల ఇచ్చి మిమ్ము కొనెను చెప్తున్నాడు కదా దేవుడు. దేవుడు వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి నీ నా దేహము, నీ నా ఆత్మ ఇలా ఉన్నాము, మానవులుగా బ్రతుకుతున్నాము, సజీవ లెక్కల్లో ఉన్నాము. దేవుడు ఒక్క క్షణం మనల్ని మర్చిపోతే ఏం జరుగుతుందంటే, మొన్నటి రోజున చూసాం కదా, గుజరాత్ దగ్గరలో అనుకుంటాను, ఏరోప్లేన్ కూలబడిపోయి 260 నుండి 63 మంది చనిపోయారు. నేను చూశాను, ఒక చిన్న వీడియో చూశాను. అందులో ఆ విమానం ఒక దాని మీద పడిన తర్వాత అది కాలుతూనే ఉంది. విమానము కాలిపోయిన వ్యక్తులు ఇలా పడుతున్నారు కింద. స్లో మోషన్ చూస్తే నేను భయపడిపోయాను. వామ్మో, ఇంత ఘోరమైన చావా మనకి రావద్దండి. ఆమె హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు మనకి అలాంటి చావు ఇవ్వకుండా ఉండునుగాక. కానీ ఆ దేవుణ్ణి కూడా మనం అడగాలి. ఈ దేహము కూడా ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి. ఆయన వెల ఇచ్చి మిమ్ము కొనెను. అయితే మనల్ని కొన్న దేవుడు మన మీద అధికారం చేయట్లేడు. ఏమని చెప్తున్నాడు చూడండి. కనుక నేను మిమ్మల్ని కొన్నాను కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుపుడు. దేవుడికి కావాల్సింది ఇదే, ఇంకేమీ లేదు. మన దేహము దేవుణ్ణి మహిమపరచాలి. చాలామంది మనలో ఏమనుకుంటామంటే, ఈ దేహంతో నేను ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, పరిశుద్ధాత్మను పొందుకుంటాను, ఏదో బయటికి క్రైస్తవులం అంటే నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తాను. ఎవరొచ్చి చూస్తున్నారు నన్ను? దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరో పరిసయ్యులు అనుకుంటారండి, అక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే, సువార్తలలో సడన్గా అక్కడ ఉన్న గోడ కూలిపోయి అక్కడ 12 మందో 20 మందో చనిపోయారంట అక్కడికక్కడే. దేవుడు సృష్టిని కూడా ఆజ్ఞాపిస్తాడు. నువ్వు నేను మాట వినమేమో దేవుడి మాట, గోడలు వింటాయి ప్రేమైన బిడ్డ. గోడలకి కూడా చెవులున్నాయి. ఎందుకంటే గోడని చేసింది కూడా దేవుడే, ఇటుకల్ని చేసింది కూడా దేవుడే, నిన్ను నన్ను చేసింది దేవుడే, చీమని చేసింది దేవుడే, ప్రతి ప్రాణిని చేసింది దేవుడే, ఈ యొక్క దేహాన్ని చేసింది కూడా దేవుడే. మట్టితో చేశాడు. ఒక్కసారి దేవుడు మనల్ని మర్చిపోతే మన్నైపోతాం, మరలా అదే సమాధిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, కనుక మీరు మీ దేహముతో మహిమపరచండి. నా దేవుడి ఆత్మ మనలో ఉంది. దేవుడు మనకి రక్తాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, జీవిస్తున్నాడు, సరేలే సరిపోతుందిలే, ఇలా కాదు. దేహముతో దేవుణ్ణి మహిమపరచు. ఎందుకు? దేహముతో కూడా దేవుడు తీసుకువెళ్తాడు పరలోక రాజ్యానికి. ఎక్కడైనా ఉందా పరిశుద్ధమైన గ్రంథంలో అంటే? అవునండి, ఉంది. హానోకు దేవుడితో
సహచరుడుగా జీవించాడు, దేవుడితో నడిచాడు కాబట్టి ఎత్తుకెళ్ళిపోయాడు ఆ దేవాతి దేవుడు. దాని తర్వాత మనుషులు ఎవరు హానోకుని చూడలేదు. దాని తర్వాత ఏలియా ప్రవక్త అక్కడ అరణ్యంలో ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఇదిగో యెహెజ్బేలు రాణి వచ్చి నన్ను చంపేస్తుందని కొట్టుమిట్టాడుతున్నాడు బ్రతుకు చావు మధ్యలో. ఆ సమయంలో అన్నాడు, ఎవరు మన ఏలియా గారు అంటున్నారు, ప్రవక్త గారు ఏమని అంటే, తీసుకుపోయా నన్ను, నా వల్ల కాదు ఇంకా. మళ్ళీ దేవుడు ఏమని అంటే, కొండ మీదికి రా, పర్వతం మీదికి రా, నేను నీతో మాట్లాడతా అన్నాడు. 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణము చేసిన ఏలియాకి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే, కొండ ప్రాంతం దగ్గరికి తీసుకువెళ్ళి ముందుగానే తన భవిష్యత్తును చూపించి తీసుకువెళ్ళాడు. అగ్ని రథముల ద్వారా ఆ దేవాది దేవుడి పరలోక రాజ్యంలోకి ఏలియా గారిని తీసుకెళ్లారు. ఇలా మేబీ చాలా మర్మాలు పరిశుద్ధమైన గ్రంథంలో దాగి ఉన్నాయి. కానీ మన బుద్ధికి మన జ్ఞానానికి అవి అంతు పట్టనివి, పరమ రహస్యాలు ఇవి. ఇవే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకి ప్రకటిస్తుంది. కానీ ఇవి బయటపడాలి అంటే, ఇవి మనకు అర్థం కావాలి అంటే, దేవుడి ఆత్మని నిండుగా పొందుకొని దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలని యోగ్యముగా భుజిస్తే, పానము చేస్తే, దేవుడు ఏ బిడ్డలనైతే ఎన్నుకుంటాడో ఆ బిడ్డల ద్వారా ఈ మర్మాలు బయటపడతాయి, దేవుడు ప్రకటిస్తాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ దేహముతో ఇప్పటి వరకు నన్ను మహిమపరిచారా? పరచలేదు. నేను చెప్పిన ఏ ఆజ్ఞలు మీరు పాటించట్లేరు. 2 ఆజ్ఞలు, నన్ను ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు మనము కట్టుబడి జీవిస్తే ఆ దేవుని మహిమపరిచినట్లేగా ప్రియమైన బిడ్డ. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ దేవాతి దేవుని ఈ దేహంతో మనం మహిమపరిచినట్లే కదా, ఈ బుద్ధితో, ఈ ఆలోచనలతో, ఈ యొక్క ఆత్మతో దేవుని మహిమపరిచినట్లే కదా. ఎందుకంటే అండి, మనందరికీ దేవుడు రక్తము ఇచ్చి ఊరుకోలేదు, తన దేహాన్ని ఇచ్చాడు. అందుకే ఈ యొక్క దేహము పాపమైనప్పటికీ, ఈ దేహము దుర్బలమైనప్పటికీ, దేవుడి దేహము శరీరము మనం దివ్యమైన ఆ యొక్క దేవుణ్ణి దివ్య శరీర రక్తాలుగా భుజించడం ద్వారా మన దేహము బలపడుతుంది, మన దేహము శక్తివంతంగా తయారవుతుంది, మన దేహము అనేకులకి ఆశ్రయకరంగా మారుతుంది ప్రియమైన బిడ్డ. అందుకే ఇదిగో స్టెఫను ప్రసంగిస్తున్నప్పుడు అతని యొక్క ముఖము ఎలా కనబడిందంటే, మానవ మాతృలాగా కనబడలేదంట, దేవదూత వలె కనబడిందంట. మరి దేహం ఉంది కదా స్టెఫను గారికి, అదేవిధంగా మనము కూడా ఎలా కనబడాలి అంటే, ప్రకాశవంతమైన బిడ్డలుగా, దేవుడి తేజస్సు కలిగిన బిడ్డలుగా, దేవుడి మహిమను పొందుకున్న బిడ్డలుగా కనబడాలి అంటే, ఇదిగో ఆనాడు మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడి సాన్నిధ్యంని పొందుకొని దిగి వస్తుంటే ఆ ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలు చూసి భయపడిపోయారంట. ఎందుకు? మోషే యొక్క ముఖము అలా దేవుడి మహిమతో నింపబడి ఉంది. ఆ మహిమ చూడలేకపోయారు, వాళ్ళు భయపడిపోయారు. అందుకే అండి, మనము కూడా, మన దేహము కూడా దేవుడి యొక్క నిలయము. పరిశుద్ధాత్మకు ఇది ఒక గొప్ప సాన్నిధ్యము, సహవాసము. మన స్నేహితుడు పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి, మన సమస్తము. మనకి భర్త, మనకి భార్య, మనకి బిడ్డ, మనకి తల్లి, తండ్రి, సమస్తము ఆ దేవుడై ఉన్నప్పుడు, మనల్ని మొత్తము ఆవహించేసినప్పుడు దేవుడి తేజస్సు కాకపోతే ఇంకేం కనబడుతుంది మనలో? తప్పక కనబడుతుంది. అందుకే ఈ దేహముతో పాటు దేవుని మహిమపరచాలంటే ఈ మానవాళికి, ఈ ప్రపంచానికి, ఈ లోకంలో జీవిస్తున్న మనుషుడికి అది అసాధ్యం. అందుకే అసాధ్యమైన, అద్భుతమైన, పరిశుద్ధమైన జీవ రక్తము, జీవ జలము, జీవ దేహములో దాగి ఉన్నాయి ఆ దేవాతి దేవుడి యొక్క శరీరము. అందుకే మనలోకి వస్తూ ఉన్నాడు. ఈ దేహాన్ని, ఈ రక్తాన్ని, ఈ యొక్క నిర్జీవమైన ఎముకలని బలపరుస్తూ ఇదిగో మనకి పునర్జీవాన్ని ఆ దేవాతి దేవుడు మరలా ఈరోజు ఇస్తూ ఉన్నాడు. దివ్యమైన, పవిత్రమైన శరీర రక్తాల మహోత్సవ సందర్భముగా దేవుడు ఈ సత్యాన్ని మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడి దేహము తీసుకోవడం ద్వారా, మన దేహము ద్వారా దేవుని మనం మహిమపరచొచ్చు పాపము చేయకుండా. దేవుడి యొక్క రక్తము మనం పొందుకొని ఈ రక్తములో పాపమే ఉండకుండా మనము జీవించడానికి దేవుడు శక్తినిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనము బ్లడ్ డొనేట్ చేయాలంటే, ఒక రక్తాన్ని ఇవ్వాలంటే, మనం వెళ్ళి డైరెక్ట్గా రక్తం తీసుకోండి, అక్కడ ఒక వ్యక్తి చనిపోతున్నాడు, నా రక్తము అతనికి ఎక్కించండి అంటే ఇవ్వరండి. అలా నీ రక్తంలో ఏ పాజిటివ్ బ్లడ్ ఉంది చెక్ చేస్తారు. ఓ పాజిటివా, జీవదాతవా, మరణదాతవా, దూతవా అని చూస్తారు వాళ్ళు. జీవదాత అంటే ఏంటి?
ఎలాంటి వ్యసనాలు లేకుండా దేవులాగా ఎంతో కొంత గొప్పగా దేవుడి బిడ్డలాగా జీవించామనుకోండి, రక్తం తీసుకొని ఏ రోగం లేకపోతే ఇస్తారు, గ్రూప్ని కూడా చెక్ చేసి. ఒకవేళ జీవదాతవి కాకుండా మరణదూతం అనుకోండి, అంటే వ్యసనాలండి నేను అనేది. మరణదూత అంటే వ్యసనాలు, తాగుబోతు, తిండిపోతూ, తిరుగుబోతూ, స్మోకింగ్ హ్యాబిట్. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఈ మాట అన్నాడండి, గుర్తు చేస్తున్నాడు. అదేంటంటే, మీరు ఎలా ఉన్నారంటే సమాధికి సున్నము కొట్టిన వారి వలె ఉన్నారు. లోపల మొత్తం కుళ్ళు, లోపల మొత్తం కుతంత్రం, లోపల మొత్తం పురుగులు, కానీ బయటికి ఎలా ఉంటే సున్నం తెల్లగా కనబడుతుంది. మన జీవితాలు కూడా ఇలా ఉన్నాయి ఈ రోజులలో. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకుంటామో, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ అందుకే ఇదిగో యేసుప్రభువు వారు గురువుల మీదికి, తన యొక్క అపోస్తల మీదికి ఆత్మను ఊది, మీరు ఎవరి పాపాలను అయితే క్షమిస్తారో వారి పాపాలు క్షమింపబడతాయి అని వాక్యము చెప్పాడు. వాక్యము అర్థమవుతుందండి. ఈ వాక్యానికి లోబడ్డ వాళ్ళే దేవుడి బిడ్డలు. ఈ వాక్యాన్ని ధిక్కరించిన వాడు దేవుడి బిడ్డ అసలే అవ్వడు. ఎందుకంటే ఈ వాక్యం ఎవరి ద్వారా లిఖించబడిందంటే మనుషుల ద్వారా అయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనంలో ఈ వాక్యం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, చివరిగా మనం అందరము మరి దేవుడిని మహిమపరచాలంటే మన దేహము పవిత్రమైనదిగా ఆ దేవాతి దేవుడు మార్చుకోవడానికి ఈ యొక్క పలుకుల్ని ఇస్తున్నాడు. మార్చుకుందాం, దేవుని మహిమపరుద్దాం. అదేవిధంగా 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనంలో ఆల్రెడీ మనం చూసినామండి. అయోగ్యముగా ప్రభు రొట్టెను ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి తాగినను అతడు ప్రభు శరీరమునకు అదేవిధంగా రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. శరీరమునకు, రక్తమునకు. దేవుడి దేహానికి ఒక అమూల్యమైన స్థానాన్ని ఇవ్వట్లేవు. నిన్ను నన్ను ఈ పాపాన్ని, ఈ యొక్క లోకము నుండి పాప విమోచనని కలిగించి అదేవిధంగా మనలందరినీ రక్షించిన ఆ దేవుడి యొక్క రక్త ప్రోక్షణకి కూడా మనము ఒక యోగ్యమైన స్థానాన్ని ఇవ్వట్లేము మన యొక్క జీవితాలలో. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను చంపుతున్నారు, అవమానపరుస్తున్నారు అని అంటున్నావే. కానీ నీకంటే నాకంటే ముందుగా దేవాతి దేవుడు స్లీవలో అవమానం పడ్డాడు. ప్రియమైన బిడ్డ, బాధలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. అసలు పాపమే చేయని దేవుడికే ఇన్ని శ్రమలు. 5546 ప్లస్ గాయాలు, లోతైన గాయాలు, వీపు మొత్తము దున్నబడి ఉంది, చేతులకి శిలలు, ఆ యొక్క తలకి ముళ్ళ కిరీటము, హృదయం చచ్చిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టట్లేరు సైనికులు, పొడుస్తూ ఉన్నారు బల్లెము తీసుకొచ్చి. బ్రతుకుతాడో ఏమో, చచ్చిపోవాలి అని. ఇదే సిచ్యువేషన్లో ఈరోజు అందరూ ఉన్నారు. బిడ్డ, వింటున్న నువ్వు కూడా ఉన్నావు, వాక్యం నేను కూడా ఉన్నాను. వేరే వాళ్ళని గుచ్చి 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 మాట్లాడడం పాపము, వేరే వాళ్ళని నిందించడం పాపము, తెలిసి తెలియకుండా మాట్లాడడం పాపము, అవన్నీ కూడా పాపాలే అండి. మరి ఏం చేయాలి అంటే, ఇంత సమయాన్ని నువ్వు మనుషులకు ఇస్తున్నావు కదా, 24 గంటలలో కొంత సమయాన్ని దేవుడి సన్నిధికి వెళ్ళి గడుపు. ఉదయకాల సమయంలో మన కనతలైన కథోలిక శ్రీ సభ యొక్క ప్రధాన యాజకుల ద్వారా దివ్యమైన బలిపీఠం దగ్గర మహా అద్భుతమే జరుగుతుంది. ప్రపంచం మొత్తము కూడా నిద్రపోతున్నప్పటికీ దివ్యమైన బలిపీఠం దగ్గర ఒక రొట్టె, అదేవిధంగా ద్రాక్ష రసము దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలుగా మారుతున్నాయి. ఇది అద్భుతం కాదా? కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఇది విశ్వసిస్తుంది. అందుకే ఈ రక్తాన్ని, ఈ శరీరాన్ని పొందుకున్న మనమందరము కూడా దేవుడి యొక్క మహిమలో పాలిభాగస్తులుగా ఆల్రెడీ అవుతూ ఉన్నాము. కానీ దేహము శుద్ధీకరించబడాలి. అది మనం యాక్సెప్ట్ చేయాలి, మనం అంగీకరించాలి, మనం ఒప్పుకోవాలి. నా దేహము దేవుడి యొక్క మహిమలో పాలిభాగస్తులుగా నేను మారిపోతున్నాను అనే విషయం మనం అర్థం చేసుకుంటే ఏ సాతాను కూడా మనల్ని ఏలలేడు. ఎందుకంటే ఆల్రెడీ యేసయ్య చనిపోయినప్పుడు సాతాను తన కాళ్ళ క్రింద మరణించింది. జస్ట్ అలా తిరుగుతున్నాడు పైన పైన, అంతే. కాబట్టి మనం అందరం చేయాల్సిన అతి ముఖ్యమైన, అతి అమూల్యమైన పని ఏంటంటే, చివరిగా అండి ఒక్క వచనం చెప్తాను. అదేంటంటే నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనము. ఎందుకంటే మరి దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలను నేను సబాతుడే, ఆదివారం రోజునే తీసుకుంటున్నానండి, మిగతా 6 రోజులు నాకు బాధలే. మరి ఎలా అండి అని అనుకుంటున్నావేమో. 6 రోజులు కూడా వీలైతే దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలను భుజించు. ఉదయకాల సమయంలో లే, పని కంటే ముందే దేవుడి యొక్క దేవాలయానికి వెళ్ళు, తీసుకో. ఎక్కడుంది అని చూస్తున్నారు? ఆ వాక్యం ఉందండి. సబాత్ డే మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలను తీసుకోండి. లేకపోతే మీరు శోధనలో ఉంటారు, ఈ బాధలు భరించలేరు. అంత్యకాల దినములలో మనం ఉన్నాము.
ఈ బాధను మనం భరించలేము. కాబట్టి దేవుడు అమూల్యమైన సందేశాన్ని ఇస్తున్నాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ఇక్కడ మన్నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో మన్నా యేసుప్రభుల వారు. ఇది మనం గుర్తుపెట్టుకొని ఈ వాక్యం ధ్యానించుదాం. ప్రతి దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి అనగా నీ ఇంటి దగ్గర నుంచి బయటికి రా, వచ్చి ఏం చేస్తావంటే ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. అక్కడ ప్రజలందరూ పొద్దున ఉదయకాలంలోనే లేవాలి. ఇజ్రాయేల్ ప్రజలు సూర్యుడు వచ్చేలోపే లేవాలి. వచ్చినప్పుడే వాళ్ళకి మన్నా ఉంటుంది. ఒకవేళ సూర్యుడు వచ్చిన తర్వాత మన్నా వెతికారనుకోండి, వాళ్ళు కరిగిపోతుంది మన్నా ఆ యొక్క సూర్యరశ్మి వేడికి. అదేవిధంగా నువ్వును నేను కూడా ఉదయకాలంలో లేవాలి, బత్తెమును పొందుకోవాలి. బత్తెమనగా దేవుడు ఫ్రీగా మనకిచ్చాడు తన యొక్క శరీర రక్తాలను. అది పొందుకోవడానికి మనము దేవుడి యొక్క మందిరంకి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడుందంటే చూడండి, వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని నేను పరీక్షింతును. దేవుడి ధర్మం ఇది, దేవుడి ఆజ్ఞ ఇది, దేవుడి చిత్తం ఇది. అదేంటంటే వారు బయటికి వెళ్ళి రోజు ఏనాటి బత్తెమును ఆనాడే సమకూర్చుకొనవలెను. మనం సమకూర్చుకోవట్లేము, కానీ వెళ్ళాలి మనం. అది సమకూర్చుకోవడం అంటే. దేవుడి కోసం సమయాన్ని ఇవ్వాలి మనం, అది సమకూర్చుకోవడం అంటే. ఆ రోజు ఉదయాన్నే లేవాలి మనం, అది మనం సమయం స్ఫూర్తిగా ఆలోచించి దేవుడికి సమయం ఇవ్వడం అంటే. అలా మనం దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు మనకి ఆధ్యాత్మికంగా మనం బలపడిపోతాం. ఎందుకంటే దేవుడే వచ్చింది. అందుకే పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు ఇలా, ఇదిగో ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో నివసిస్తున్నాడు. అందుకే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో నీలోనే ఉన్నాడు ప్రియమైన బిడ్డ దేవుడు యేసు నాదుని శరీర రక్త రూపంలో మనలోకి వేంచేసి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ధర్మము రోజు మనం పాటించాలి. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి, అందులో ప్రతిరోజు మనం దివ్యమైన శరీర రక్తాన్ని భుజించాలి, పానం చేయాలని ఉంది. కాబట్టి ఈ రెండో భాగంలో కూడా కంప్లీట్గా, ఇది రెండో భాగం, చివరి భాగం అయిపోయిందండి. యేసునాథుని పవిత్ర శరీర రక్తముల గురించి మనం ధ్యానించుకున్నాము. మరొక్కసారి యేసుప్రభుల వారి యొక్క దివ్యమైన శరీర రక్తాల మహోత్సవ పండుగ శుభాకాంక్షలు మీకును మీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ, ఆ దేవాతి దేవుడు మనలో నివసిస్తున్నాడు. భయమేల ప్రియమైన బిడ్డ, ధైర్యం కలిగి జీవించు, భయపడకుండా దేవుడి వైపు చూడు, ఆ శ్లీవ శ్రమలను ధ్యానించు. తప్పకుండా ఆ దేవాతి దేవుడు మనల్ని దర్శించి తనలో ఉన్న ఎన్నో మర్మాలను మనకి వివరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాతి దేవుడి యొక్క కృపానుగ్రహము చొప్పున ఇంత గొప్ప వాక్యాన్ని అందించినందుకు దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఇంత గొప్ప కుమారుడికి రక్తాన్ని శరీరాన్ని పంచి ఇచ్చిన మన మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.